తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ చట్టం 2018 285A సీలింగ్ చట్టాన్ని ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీయురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణంలో పుట్టినా కూడా మా భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు మొన్న శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తానని మాట ఇచ్చిండు అన్నాడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి మాట కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏదైతే రాజకీయంగా వెనుకబడ్డ ఉన్నారనే ఉద్దేశంతో వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ అన్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ శాసనసభలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018 285A సవరణ సీలింగ్ చట్టాన్ని ఎత్తివేస్తూ ఈరోజు తెలంగాణ శాసనసభలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో మంత్రివర్గ సమక్షంలో దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట జిల్లా ప్రజల పక్షాన బీసీ సంఘాల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ గౌరవనీయురాలు శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి, మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకైతే ఈనాడు మనమందరం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికల్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అగ్రవర్ణాలే ఇలా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి ఎన్ని ఒత్తిడులకు దిగమింగైనా ఇలా అగ్రవర్ణాలను ఎదిరించైనా ఇలా బీసీలకు న్యాయం చేయాలి, వారు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ నిర్ణయాన్ని వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు గడిచినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇబ్బందులను అధిగమించి ఇలా 6 గ్యారెంటీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇవాళ శాసనసభలో మీరు గమనించాలి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50% పరిమితి చేస్తూ ఒక సీలింగ్ చట్టాన్ని వేస్తే దాన్ని మన ప్రభుత్వం ఎత్తివేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు అభినందించాలి. కానీ శాసనసభలో ఒక బీసీ ఎమ్మెల్యేను బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మీదకి గంగుల కమలాకర్ను ఉసుగొల్పే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మనం బీసీల మీద బీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఒక పెద్దన్న పాత్ర పోషించాడు. గంగుల కమలాకర్ను పొన్నం ప్రభాకర్ అవమానించిన, పొన్నం ప్రభాకర్ మంత్రిని గంగుల కమలాకర్ అవమానించిన బీసీలను అవమానించినట్టే. కానీ మీ యజమానులను
మీరు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించుండు శాసనసభలో. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులారా మీరు కళ్ళు తెరవండి, బీసీ నాయకులారా కళ్ళు తెరవండి. ఇంకా వారికి అబద్ధ హస్తాల్లో ఇంకా ఎన్ని రోజులు మనం ఉదిపండులాగా ఉందాం. ఇప్పటికైనా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులందరూ కూడా దీన్ని రాజకీయాలకు అతీతంగా మనం గర్వంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, అభినందించాలి తప్ప ఎవరో మెప్పు కోసము, ఏ నాయకుని మెప్పు కోసము మనం ఇలా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం అందరం బీసీలం, మనలో ఐక్యత లేదు. బీసీలందరూ ఇలా ఐక్యంగా ఉంటే తప్పకుండా వాళ్ళే మన దగ్గరికి దిగొస్తారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మనం అందరం కలిసి ఉందాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులందరికీ మనం అందరం కూడా అండగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ తీసుకుంటారా? లోపల పెట్టి తీసుకుంటారా మళ్ళా? ఒకసారి భయం అయింది. అదే పెట్టండి మమ్మల్ని నాన్న నువ్వు జరిగే కొంచెం. ఓకే రైట్.